దీనులకును శ్రమపడు వారికిని దరిద్రులకును న్యాయము జరిగింపుము. సామెతలు 31వ అధ్యాయం 9వ వచనం. లెమాయేలు రాజు చెప్పిన జ్ఞానసూక్తులు ఇవి. ఈ విషయాలను అతని తల్లి అతనికి నేర్పించింది. నీవు నా కుమారుడవు, నేను ప్రేమించే నా కుమారుడివి, నాకు కావాలని నేను ప్రార్థించిన కుమారుడివి నీవు. స్త్రీల కోసం నీ బలం వ్యర్థం చేయవద్దు. స్త్రీలే రాజులను నాశనం చేసేవాళ్ళు, వారి కోసం నిన్ను నీవు వ్యర్థం చేసుకోవద్దు. లెమాయేలు రాజులు ద్రాక్షరసం త్రాగడం జ్ఞానం గల పని కాదు. మద్యము కోరుట పరిపాలకులకు జ్ఞానము గల పని కాదు. వారు విపరీతంగా తాగేసి న్యాయ చట్టం చెప్పేదాన్ని మరచిపోవచ్చు. అప్పుడు వారు పేద ప్రజల హక్కులు అన్నీ తీసివేస్తారు. మద్యం పేద ప్రజలకు ఇమ్ము, ద్రాక్ష రసం కష్టంలో ఉన్న ప్రజలకు ఇమ్ము. అప్పుడు వారు అది తాగి వారు పేదవాళ్ళు అనే మాట మర్చిపోతారు. వాళ్ళు తాగేసి వారి కష్టాలన్నీ మర్చిపోతారు. ఒకడు తనకు తానే సహాయం చేసుకోలేకపోతే అప్పుడు నీవు అతనికి సహాయం చేయాలి. కష్టంలో ఉన్న ప్రజలందరికీ నీవు సహాయం చేయాలి. సరైనవి అని నీకు తెలిసిన విషయాల కోసం నీవు నిలబడు. మనుషులందరికీ న్యాయం తీర్పు తీర్చు. పేద ప్రజలు నీ అవసరంలో ఉన్న ప్రజల హక్కులను కాపాడు. పరిపూర్ణమైన భార్య. పరిపూర్ణమైన స్త్రీ దొరకడం ఎంతో కష్టం, కానీ ఆమె నగల కంటే ఎంతో ఎక్కువ అమూల్యం. ఆమె భర్త ఆమెను నమ్మగలడు, అతడు ఎన్నడూ దరిద్రునిగా ఉండడు. మంచి భార్య తన జీవితకాలం అంతా తన భర్తకు మంచినే చేస్తుంది. ఆమె ఎన్నడూ అతనికి చిక్కు కలిగించదు. ఆమె ఉన్ని బట్ట తయారు చేస్తూ ఎల్లప్పుడూ పనిలో నిమగ్నమవుతుంది. ఆమె దూరం నుంచి వచ్చిన ఓడలా ఉంటుంది. అన్ని చోట్ల నుండి ఆమె ఆహారం తీసుకొని వస్తుంది. ఆమె అతి వేకువనే మేలుకుంటుంది. తన కుటుంబానికి భోజనం, తన పనివారికి భోజనం ఆమె వండి పెడుతుంది. ఆమె పొలాలను చూస్తుంది, దాన్ని కొంటుంది. ఆమె ద్రాక్ష తోట నాటేందుకు ఆమె దాచుకున్న డబ్బు ఉపయోగిస్తుంది. ఆమె చాలా కష్టపడి పనిచేస్తుంది. ఆమె బలంగా ఉండి తన పని అంతా చేసుకోగలుగుతుంది. ఆమె తయారు చేసిన వాటిని అమ్మినప్పుడు ఆమె ఎల్లప్పుడూ లాభం సంపాదిస్తుంది మరియు రాత్రి చాలా పొద్దుపోయేదాకా ఆమె పనిచేస్తుంది. ఆమె స్వంతంగా దారం తయారు చేసుకొని తన సొంత బట్ట నేస్తుంది. ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.